శివుడు బూడిద ఎందుకు రాసుకుంటాడో తెలుసా? పరమశివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఒళ్లంతా బూడిద లేదా విభూతి, మెడలో పాము, తలపై గంగ. అయితే లోకనాథుడైన శివుడు మంగళకరమైన ఆభరణాలను వదిలి శ్మశానంలోని బూడిదను ఎందుకు ఒంటికి రాసుకుంటాడు? శివుడు ఒంటికి బూడిద ఎందుకు రాసుకుంటాడు? దీని వెనక ఉన్న అసలు రహస్యం. శివుణ్ణి అభిషేకప్రియుడు అని అంటాం, కాని ఆయనకు అన్నిటికంటే ఇష్టమైనది భస్మధారణ. శివుడు బూడిద రాసుకోవడం వెనక ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, మృత్యుంజయ మహర్షి కథ లేదా శివలీల. పూర్వం మృత్యుంజయుడు అనే గొప్ప తపస్వి ఉండేవాడు. ఆయన చాలా ఏళ్లపాటు కఠిన తపస్సు చేసి కేవలం ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. అలా తపస్సు చేయటం వల్ల ఆయన శరీరం మొత్తం పచ్చగా మారిపోయింది. ఒకరోజు ఆ మహర్షి వేలు తెగింది. సాధారణంగా రక్తం రావాలి, కాని ఆయన శరీరంలో రక్తం బదులు వృక్షరసం లేదా పచ్చని ద్రవం వచ్చింది. అది చూసి ఆయన, నేను ఎంత గొప్ప తపస్సు చేశానో చూడండి, నా రక్తం కూడా పవిత్రమైన రసంగా మారిపోయింది అని గర్వపడటం మొదలుపెట్టాడు. ఆయన అహంకారాన్ని అణచడానికి శివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. అయ్యా, అది కేవలం చెట్ల రసం మాత్రమే కదా, అందులో గర్వపడటానికేముంది అని అడిగాడు. శివుడు తన వేలిని తానే కోసుకున్నాడు. అప్పుడు శివుడి వేలు నుండి తెల్లని బూడిద లేదా విభూతి వచ్చింది. అది చూసి మహర్షి ఆశ్చర్యపోయాడు. ఏదైనా తగలబెట్టిన తర్వాత మిగిలేది బూడిద మాత్రమే, అది అంతిమ సత్యం అని శివుడు బోధించాడు. అప్పటినుండి శివుడు బూడిదను ధరించడం ప్రారంభించాడు. 2. దక్షయజ్ఞం మరియు సతీదేవి వియోగం. మరొక కథ ప్రకారం సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు తీవ్రమైన దుఃఖంతో ఆమె దేహాన్ని మోస్తూ తాండవం చేస్తాడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. అప్పుడు మిగిలిన సతీదేవి దేహ భస్మాన్ని లేదా బూడిదను శివుడు తన ఒంటికి రాసుకుంటాడు. తన భార్య తనతో ఎప్పటికీ ఉండాలనే ప్రేమకు అది గుర్తు. బూడిద వెనక ఉన్న ఆధ్యాత్మిక సందేశం. అశాశ్వతమైన లోకం. ఈ ప్రపంచంలో ఎంతటి అందమైన వస్తువైనా, ఎంత గొప్ప మనిషైనా చనిపోయాక బూడిద కావాల్సిందే. నీవు కూడా ఒకరోజు బూడిదవవుతావు అని గుర్తుచేస్తూ అహంకారాన్ని వదలమని శివుడు మనకు సందేశమిస్తున్నాడు. నిజమైన అందం. బూడిదకు రంగులేదు, వాసనలేదు. అంటే భగవంతుడు బాహ్య సౌందర్యానికి కాకుండా అంతర్గత శుద్ధికి ప్రాధాన్యత ఇస్తాడని దీని అర్థం. శుద్ధికి చిహ్నం. అగ్నిలో కాలిన తర్వాత మిగిలే బూడిద అత్యంత పవిత్రమైనది. అది దేనివల్ల అపవిత్రం కాదు. అందుకే యోగులు, సాధువులు ప్రాపంచిక కోరికలను వనిలి భస్మాన్ని ధరిస్తారు. చూశారు కదా, శివుడు బూడిదను ధరించడం వెనక ఎంతకి గంభీరమైన అర్థముందో. మన అహంకారాన్ని, కోరికలను భస్మం చేసుకుని శివుడిని ధ్యానిస్తే మోక్షం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.